చెందింది. మొదటి విడతలో ఎన్నికలు జరిగితే 30 సర్పంచులకు 24 సర్పంచులు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళడం జరిగింది. ఇక్కడ ఇప్పుడు సిద్దిపేటలో హరీష్ రావు గారి నియోజకవర్గంలో కానీ, సిరిసిల్లలో కేటీఆర్ నియోజకవర్గంలో కూడా వాళ్ళ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా ఆడ కూడా కమిట్ చేసి ఏ ఊరికి కూడా ఒక్కొక్క ఇల్లు కూడా ఇవ్వడం జరగలేదు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందిరా మిల్లను మళ్ళీ కొత్త పథకాన్ని స్టార్ట్ చేసి ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయలు చొప్పున మంజూరు చేయడం జరుగుతుంది. మన నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు మొదటి విడతలో మంజూరు చేసిండు. మన వచ్చే జనవరి ఫిబ్రవరి నాటికి ఇంకో 3,500 ఇళ్ళు మన నారాయణ అంటే మొత్తం ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు చొప్పున ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే మన దగ్గర ఆ ప్రభుత్వంకి ఈ ప్రభుత్వం తేడా ఏంటంటే అవినీతికి ఆస్కారం లేకుండా నిజమైన అర్హులను గుర్తించి ఒక్క రూపాయి బేస్మెంట్ ఇట్లా కట్టంగానే వాళ్ళ అకౌంట్లకు డైరెక్ట్గా బిల్లులు పడుతున్నాయి. ఇలా అవినీతికి ఆస్కారం లేదు, లంచంకి ఆస్కారం లేదు, డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోనే పడుతున్నాయి. ఇసుక కూడా 4 ట్రాక్టర్ల ఇసుక ఇప్పుడు గవర్నమెంటే సప్లై చేస్తుంది. దాని తర్వాత కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా ఎవరికి ఆస్కారం లేకుండా, మధ్యవర్తులకు ఆస్కారం లేకుండా ఎమ్మెల్యే గారే ఆయన చేతి మీదకి వెళ్ళి బెనిఫిట్స్ ఇస్తున్నారు. ఇవన్నీ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు కూడా, ఇవన్నీ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నది. ఒకవేళ మన ప్రభుత్వం ఉంది కాబట్టి ఈరోజు మన సర్పంచ్ గెలిస్తే, మీరు అడుగుతున్నారు ఎంతో గరీబ్ ఉన్నారు అని చెప్పేసి, మన సర్పంచ్ గెలిస్తే ఊరుకు 20 ఏళ్ళు ఇచ్చేది 40 ఏళ్ళు ఇస్తాడు శాసనసభ. అదే మన సర్పంచ్ కాకుండా వేరే పార్టీ సర్పంచ్ గెలిస్తే, అరే ఈడ నాకు ఓట్లు పడలేదు, ఎమ్మెల్యే ఎలక్షన్ అవ్వడకపోయా, ఎంపీ ఎలక్షన్ అవ్వడకపోయా, నా సర్పంచ్ కూడా ఎందుకు ఇవ్వాలని చెప్పేసి 20 ఇచ్చేడితే 5 కూడా ఇవ్వడు. ఆ పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మన నియోజకవర్గంలో 302 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, తాండాలు గిండలు అన్నీ కలిసి. తక్కువ 250 260 సర్పంచ్ గెలిస్తే, ఇదే మన ఎంపీ గారు మన ఎమ్మెల్యే గారు రేవంత్ రెడ్డి దగ్గర గారు నా నియోజకవర్గంలో 260 మంది సర్పంచ్ గెలుచుకొచ్చిన, నాకు అధిక నిధులు కావాలి అని చెప్పేసి అడగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీకు కూడా మన కాంగ్రెస్ సర్పంచ్ గెలిపిస్తే, ఇక మీకు ఎమ్మెల్యే ఎలక్షన్ రాలేదు కానీ ఈరోజు మా వైపు ప్రజలు మారినరు, మేము ఇక సర్పంచ్ గెలిపించుకొచ్చినాం, మాకు 20 కాదు 40 ఇండ్లు ఇవ్వడానికి మీకు గట్టిగా అడిగే హక్కు ఉంటుంది. మీకు కేవలం ఇళ్ళే కాదు, 10 సంవత్సరాల నుంచి వాళ్ళు ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలే. ఎన్నో కుటుంబాలు పెరిగినాయి, పిల్లలు పెరిగారు, పెళ్ళిళ్ళు అయినాయి, కొత్త కుటుంబాలు వెలిసినాయి, ఎవరికి కూడా రేషన్ కార్డులు ఇవ్వలే. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే ఈరోజు ప్రతి అర్హులకు రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. ఇంకెవరైనా అనర్హులు ఉంటే కూడా వాళ్ళకు కూడా రేషన్ కార్డులు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. తర్వాత మొత్తం దేశంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు సన్నబియ్యం ఇస్తుంది, స్కూల్ పిల్లలకు సన్నబియ్యం పెడుతుంది, రేషన్ కార్డు కూడా సన్నబియ్యం ఇస్తుంది. ఇటువంటి మంచి కార్యక్రమాలను రేవంత్ రెడ్డి గారు తీసుకొని పోయాడు. కాబట్టి ఇవన్నీ మునుముందు కూడా ఇట్లనే కొనసాగాలంటే మన సర్పంచ్ని గెలిపిస్తే మీకు హక్కు ఉంటుంది. హక్కు ఈరోజు శంకరంపేట మండలం 6 పోయినాయి, 35 ఉన్నాయి, ఇక్కడ 3-4 కూడా పోకూడదని మేము అనుకుంటున్నాం. మీరు ఎక్కువ సర్పంచ్ గెలిపిస్తే మాకు కూడా పేరు ఉంటుంది, మీకు కూడా పేరు ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి ఉంటుంది, గ్రామాభివృద్ధి ఉంటుంది. వాళ్ళు కూడా బలోపేతమవుతారు. శాసనసభ్యుడు కానీ ఎంపీ గారు కానీ బలోపేతమవుతారు. రేవంత్ రెడ్డి దగ్గర పోయి అడిగి నిధులు తీసుకొని వస్తారు. కాబట్టి ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని గత 2 ఎన్నికల నుంచి మనం సర్పంచ్ కోల్పోతున్నాం. మన ప్రభుత్వం ఉన్నది, ఇప్పుడు మన సర్పంచ్ గెలిపించి మన పార్టీని అభివృద్ధి చేసి మన గ్రామాన్ని అభివృద్ధి కారకులుగా అని చెప్పేసి మీ అందరికీ కోరుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరూ 7 గంటలకే పోలింగ్ స్టార్ట్ అవుతుంది, మధ్యాహ్నం 1 గంటకే అయిపోతుంది. వేరే ఊర్లోకి వెళ్ళి వచ్చేళ్ళు సాయంత్రం 5 వరకు అనుకునే ప్రమాదం ఉంది. కాబట్టి అందరికీ 11 లోపలనే వచ్చి ఓటేసేట్లా చూసుకోవాలి. ఇంకోటి ప్రతి గుర్తును కూడా ఊర్లలో, నేను మన శంకరంపేట ఎన్నికల్లో చూసిన ఒక అభ్యర్థి సర్పంచ్కు నిలబడ్డాడు, వాళ్ళ తల్లి వచ్చి మన గుర్తేందని అడుగుతుంది. వాళ్ళు ఇంట్లో చెప్పుకుంటలేరు, బయట మా గుర్తు మీద అని చెప్తాను. అరే మీ కొడుకే కాదు నిలబడ అని చెప్పేసి అంటే నాకు గుర్తు తెలియదు కొడుక అంటాను. అటువంటి పరిస్థితి రానివ్వకండి. ఆడవాళ్ళకి అందరికీ ముసలిళ్ళకి అందరికీ గుర్తు చెప్పి ఎక్కువ సంఖ్యలో ఓటింగ్లో పాల్గొనేటట్లు చేసి, ఇంకోటి మన ఎస్టీ సోదరులు అది రోడ్ అడిగినారు, ఆ రోడ్డు కూడా ఖచ్చితంగా చెప్పిస్తా. మంచినీళ్ళ గురించి నాకు బాగా గుర్తుంది. అప్పుడు 92లో 93లో మా నాన్న వెళ్ళినప్పుడు ఆ బాయికి నీళ్ళు తీసుకొచ్చి తాగారు. మళ్ళీ ఆ బాయికి పైప్ లైన్ వేసి దానికి సీసీ రోడ్ కూడా వేయించి అధిక నిధులు కేటాయించి మీరు సర్పంచ్ గెలిపించుకొచ్చి ఆ బాయికి వెళ్ళి నీళ్ళు తీసుకొచ్చి తాపే బాధ్యత మాదని చెప్పేసి సౌరణ తెలుసు. జై హింద్, జై కాంగ్రెస్.